ఏం వండుతున్నారు అత్తయ్య? ఇవాళ ములక్కాడ మామిడికాయ పప్పు. ఈ మామిడికాయ ముక్కలు ఏంటంటే మనకి సీజన్గా ఉన్నప్పుడు ముక్కలు చక్కగా బాగా తరిగేసుకుని ఇలా డబ్బాలో చక్కగా పెట్టేసుకుని ఈ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం పొడిగినా ఇలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ ముక్కలు ఇలా పెట్టి సంవత్సరం అయింది అప్పుడే. సంవత్సరం అయింది. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు పప్పులో ములక్కాడలు, పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ ముందుగా నీళ్లు పోసేసి. ఎంత తీసుకున్నారు అత్తే పప్పు? ఒక గ్లాసు, ఒక పెద్ద గ్లాసు పప్పు తీసుకుని ముందు ములక్కాడలు వేసేద్దాం. అన్ని కలిపి పెట్టేసుకోవచ్చు అనమాట కుక్కర్లో. ఇలా మనం బయట పెట్టేసుకుంటే ఒక అరగంటకి ముక్కలు మామూలుగా వచ్చేస్తాయి. మనం అవి ఇలా వాడేసుకోవచ్చు అన్నమాట. సంవత్సరం క్రితం ముక్కలు మనకు ఇప్పుడు ఇంకా ఇప్పుడు తరుక్కున్నట్టు ఉన్నాయి. ఈ గ్లాస్ పప్పుకి ముక్కలు పడతాయి. పచ్చిమిరకాయ చిక్కలు, ఉల్లిపాయ చీరికలు ఇవన్నీ కలిపి ఇలా మనం 3 విజిల్స్ వేయించేస్తే మామూలుగా ఉడికిపోతుంది. మనం తర్వాత పోపేసుకోవచ్చు. ఏంటత్తా ఇవి? ఇది మామిడికాయ ములక్కాడ పప్పుకి పోపులు. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. కొంచెం పోపు వేసినప్పుడు ఇది మెంతి పొడి. ఇది మనకు చాలా టేస్ట్ వస్తుంది. పులుసులకి పప్పుకి. సాంబారు మెంతి పొడి వేసుకోవాలి. మెంతి పొడి ఫస్ట్ వేస్తే నూనెలో అది గుమగుమలాడుతుంది. ఇంగువ పొడి అంటే మనం ముద్దింగు కొనుక్కుంటాం కదా, అది అలా నూనెలో అదే ఫ్రై చేసేసి కొంచెం ఇలా పొడి చేస్తాను. ముద్దింగు పొడి చేస్తాను. పొడి చేస్తాను. అది లాక్కుని గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. అది ఒకసారి వేడి చేసేస్తే ఇలా లావుగా అయిపోయింది. దాన్ని ఇలా చల్లారాక పొడి చేసేసాను. ఒకసారి వేడి చేసేసి పొడి చేసుకుంటే ఇది గుమగుమలాడుతుంది. డబ్బా ఇంగు కంటే ముద్దింగు. ఇలా 3 విజిల్స్ వేసేసాక పప్పు ఇలా ఉడికిపోతుంది. మామిడికాయ ముక్క వేస్తే ఉడకదా అని అందరూ అనుకుంటారు, కానీ ఉడికిపోతుంది. 3 విజిల్స్ సరిపోతాయి. చాలు. ఏ నూనె వేస్తారు? ఇది నువ్వులతో పప్పు నూనె. పప్పు నూనె. నెయ్యి వేద్దాం. పప్పు ఇంట్లోనే వేస్తే ఇంట్లో చేస్తాం. ఫస్ట్ మెంతి పొడి, ఇంగువ, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఆవాలు,
అదేంటంటే ఇంట్లో కారం అత్తయ్య పొట్టించిన మనం కొట్టించుకున్న కారం రాడు